మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు అయితే మనం 39వ వార్డులో అయితే ఉన్నామండి. ఇక్కడైతే ఈరోజు ఎమ్మెల్యే గడంతా కూడా పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పుడైతే మనతో ఈ వార్డు ఇన్ఛార్జ్ అండ్ అదేవిధంగా స్థానికులు అయితే కొంతమంది మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా ఈ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సమస్యలు ఉన్నాయి అని కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. స్వామి, చెప్పండి, ఇక్కడ ఈ 39వ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారు ఏ సమస్యలని చూశారు ఇక్కడ ఈ వార్డులో? మా 39వ వార్డులో ముఖ్యంగా డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. పెద్ద కాలువ సరిగా వాటర్ పోకపోవటం, వర్షాకాలంలో ఆ డ్రైనేజీ కనుక ఆ కాలువ ఫుల్ అయిందంటే పల్ల ప్రాంతమైనటువంటి బజార్లు ఉన్నాయి. ఆ పల్ల ప్రాంతమైన బజార్లోకి ఆ ఇళ్లలోకి ఆ యొక్క వర్షపు నీరు చేరటం జరుగుతున్నది. అదేవిధంగా ఆ యొక్క కాలువ మీద బండలు వేయాలని కూడా కోరారు. యువతల రోడ్లోంచి అవతల రోడ్లోకి నడిచి వెళ్ళటానికి వాటన్నిటికి కూడా త్వరలో పరిష్కారం కనుక్కొని డిసెంబర్ లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. అంటే మొత్తం ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తానని హామీ ఇచ్చారా? అన్ని సమస్యల మీద ప్రజలు అడిగినటువంటి అన్నిటికీ వారు చక్కగా సమాధానం చెప్పారు. ఈ యొక్క సమస్యలన్నీ కూడా నేను పరిష్కారం చేస్తానని ప్రజలకు హామీ ఇవ్వటం జరిగింది. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా డ్రైనేజీ కాకుండా? మా డ్రైనేజీ మెయిన్ రోడ్స్ ఉన్నాయి, కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయి 2-3 ప్రాంతాల్లో. ఆ 2-3 మట్టి రోడ్లు కూడా తొలగించి ఈ యొక్క సిమెంట్ రోడ్లు వేస్తామని కూడా హామీ ఇచ్చారు. అంటే ప్రతి ఇంటికి వార్డుకి తిరిగి 1 నుంచి 40 వార్డుల వరకు కూడా కావాలి నియోజకవర్గం అంతా కూడా వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటూ ఉన్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈ యొక్క సమస్యలు తెలుసుకోవడం కూడా మంచిది. ప్రజలు కూడా వారికి చేరువ అయి వారు ధైర్యంగా ముందుకొచ్చి చెప్పడం చాలామందికి ఆనందదాయకంగా ఉంది. మనం ఎమ్మెల్యే గారిని స్వయంగా కలవటం జరిగి ఈ యొక్క ప్రజా సమస్యలు తెలియజేస్తున్నందుకు వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. ప్రజలు వారికి తెలియజేయడం జరుగుతున్నది. అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా మీకు ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి, ఇంటింటికి ఎమ్మెల్యే అనే ఒక నినాదంతో కూడా సాగడం జరుగుతూ ఉంది. సో ప్రజలందరూ ముందుకు వస్తున్నారా సమస్యలు చెప్పడానికి? విశేషంగా ప్రతి వార్డులో చక్కగా భారీ ఎత్తున వచ్చి వారి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కొత్త వారికి పెన్షన్లు రాయించటము, ఆ తర్వాత రేషన్ కార్డులు, తదుపరి డ్రైనేజీ వ్యవస్థ, అదేవిధంగా కాలువ మీద బండలు వేయటము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారు చేస్తానని హామీ ఇచ్చారు. వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చెప్పి ప్రజలకు తెలియజేయడం జరిగింది. ప్రజలు కూడా ఎంతో హర్షించారు వారు చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి. సో మీకు నమ్మకం కలిగిందా ఇదంతా కూడా చేస్తారు ఎమ్మెల్యే అని చెప్పి? చక్కగా మాకు మా ఎమ్మెల్యే గారు చేస్తారనేటువంటి నమ్మకం మాకు బాగా కాన్ఫిడెన్స్, చేస్తారు తప్పకుండా. మా కావ్య కృష్ణారెడ్డి ప్రతి వార్డు కూడా తిరుగుతూ అప్పటికప్పుడు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించారని అయితే మేము వినున్నాం. సో ఈ వార్డులో అప్పటికప్పుడు పరిష్కరించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? సమస్యలు ఏంది, రోడ్లు కానీ కాలువలు కానీ అన్నీ చేస్తాను, పింఛన్లు కూడా ఇస్తానని చెప్తున్నాడు. అన్నీ హామీగా చేస్తున్నాడు. అందరికి మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశంలో మాకు ఇంతవరకు ఇట్లా ఎవరు చేయలేదు కూడా, ఇప్పుడు చేస్తున్నారు సార్ గారు. మాకు అందరికీ బాగా నచ్చింది. అందరిని పిలిచి ముసలాళ్ళతో సహా చిన్న బిడ్డలతో సహా చాక్లెట్లు కూడా పంచాడు. అంత మాకు అసలు చాలా సంతోషంగా ఉంది సారు. అదమ్మ నా చిన్న. సో చెప్తుంటేనే మీ ఆనందం అనేది తెలిసిపోతుంది, మీరు ఎంత సంతోషపడ్డారు అనేది. అమ్మ మీరు చెప్పండి, ఈ వార్డుకి ఎమ్మెల్యే, ఇంటింటికి ఎమ్మెల్యే అనే నినాదంతో చేరడం జరుగుతుంది, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది. మా ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు. వార్డు తిరిగేసి అన్ని వార్డులు తిరిగి అన్ని బాగా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు బాగా సంతోషంగా హ్యాపీగా ఉందమ్మా, మాకు బాగా చేస్తున్నాడు. ఈ వార్డులో ప్రతి ఇల్లుని చేరడం జరిగిందా? ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వచ్చారు. ప్రతి వాళ్ళని కలిసి మీ సమస్యలు ఏంటమ్మా అని అడిగి తెలుసుకొని దానికి పరిష్కారం చేస్తానని మాకు హామీ ఇచ్చి వెళ్ళారు. అంటే చాలా మంచి ఎమ్మెల్యే. ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ మనకి దొరకరు. కావ్య కృష్ణారెడ్డి గారు సార్ బాగా చేస్తున్నారు, పనులు చేస్తాను, మీకు ఒక బిడ్డలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా మీ ఇంటికి వచ్చి నేను ఒక కొడుకుని వచ్చాను అని మీకు తలుపు తట్టి పిలిచి మీ సమస్యకు పరిష్కారం చెప్తానని
ఏ రోజైనా మీకు ఏదైనా ఆపద వస్తే నా ఇంటికి రండి, నన్ను అడగండి, హామీ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నార్మల్గా ఎలక్షన్స్ ముందు నాయకులు అన్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ప్రచారం చేసుకుంటూ ఉంటారు, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి అని. సో ఇప్పుడు ఎలక్షన్స్ చూసుకుంటే మనకి ఏమీ లేవు, కానీ ఈ విధంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రతి ఇంటికి కూడా వస్తున్నారు. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? మేము చాలా బాగా ఆనందంగా స్పందిస్తున్నాము. ఎందుకంటే మాట ఇచ్చాను, మాట ఇచ్చి తప్పకుండా ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు అంటే అతనికి ఎలక్షన్లు అంటేనే ఆ టైంలో వస్తారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 10 నెలలు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి, ఇప్పుడు కూడా వచ్చి మీ సమస్యలు ఏంటమ్మా అని అడిగి తెలుసుకొని చేస్తున్నాడు. మంచి గ్రేట్ ఎమ్మెల్యే, చాలా బాగా చేస్తున్నాడు. ఓకే, ఇటువంటి పాలన అనేది మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారు? చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం కూడా. ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ కావాలి మాకు, ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ మాకు కావాలి, ఇలాంటి ఎమ్మెల్యే మాకు మళ్ళీ మళ్ళీ కావాలి, ఇలాంటి ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ కావాలి. సో ఇదొక చూసారు కదండి, వాళ్ళ సంతోషం అనేది అయితే అసలు వర్ణనాతీతంగా ఉంది. ప్రతి ఇంటికి ఎమ్మెల్యే అన్న ఒక నినాదంతో, సమస్య మీది పరిష్కారం నాది అన్న ఒక నినాదంతో అయితే ప్రతి ఒక్కరి ఇంటి తలుపు తట్టి మరి ఇప్పుడు వీళ్ళు చెప్తూ ఉన్నారు, అమ్మ నేను మీకు ఒక బిడ్డలాగా, ఒక అన్నలాగా అని మాకు చెప్పి మా సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు, మా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మాకు చాలా సంతోషంగా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది సమస్యలు కూడా పరిష్కరిస్తూ ఉన్నారు, మా సమస్యలు కూడా పరిష్కరిస్తారన్న ఒక నమ్మకం మాకుంది అని చెప్పి అయితే మహిళలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా వార్డులో ఉన్న స్థానికులు కూడా ఎంతోమంది మనకి చెప్పారు. కెమెరామాన్ వినోద్ తోటి కామాక్షి, 39వ వార్డు నుంచి.